మన జీవితంలో దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? యేసుని మాత్రమే చూడాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో భూమి మీద మనము అట్టివారిగానే ఉండాలి అన్నాడు దేవుడు. యేసుని మనము చూస్తూ యేసులాగా ప్రవర్తించాలా, యేసుని చూస్తూ వేరొకరిలాగా ప్రవర్తించాలా? చెప్తారు, కానీ వేరే వాళ్ళు చూడంగానే వాళ్ళలాగా చేస్తే బాగుంటుంది, వాళ్ళలాగా జడేసుకోవాలి, వాళ్ళలాగా డ్రెస్ అవ్వాలి, వాళ్ళలాగా మేకప్ వేసుకోవాలి, వాళ్ళలాగా మాట్లాడాలి, వాళ్ళలాంటి ఫీలింగ్స్ పెట్టాలి, వాళ్ళలాగా పాడాలి, వాళ్ళలాగా డ్యాన్స్ చేయాలి. అన్నీ ఎవరిలాగా? ఎవరో ఒకరిలాగా. కానీ వాక్యం ఏమని తెలుసా? బీ ద ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. ఎవరిని ఇమిటేట్ చేయాలి మనము? యేసుని ఇమిటేట్ చేయాలి మనము. యేసుని ఇమిటేట్ చేయాలి మనము. వేరే వాళ్ళని వద్దు. మీ ఐడెంటిటీ కోల్పోవద్దు. మీ ఐడెంటిటీ కోల్పోవద్దు. మిమ్మల్ని ఎలాగ ఉంచాడో దేవుడు అలాగ ఉండి దేవుడు చెప్పినట్టుగా బ్రతకడంలోనే మనకి ఆశీర్వాదం. హల్లెలూయా.